ఈరోజు కంటక వాక్యం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. కీర్తనల గ్రంథము 119 అధ్యాయం 98 వచనం. ప్రియులారా, అనంతమైన జ్ఞానము మన దేవుని యొద్ద ఉన్నది. దానిని ఆయన మనకు దయచేయుటకే ఆయన ఆజ్ఞలను మనకిచ్చి ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను మనం ప్రేమించి వాటి ప్రకారముగా జీవించినట్లయితే మనం ఆయన జ్ఞానాన్ని పొందుకోగలము. ఆయన ఇచ్చు జ్ఞానం ఈ లోక జ్ఞానం వంటిది కాదు కానీ పరలోక సంబంధమైన వాటిని వెదుకు జ్ఞానమై ఉంటుంది. అందుకే మన పితరులందరూ పైనున్న వాటిని వెదకి ఈ లోకంలో పరదేశులుగా జీవించారు. దానియేలు దేవుని మార్గంలో నడిచి ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించాడు. అందుకే నెబుకద్నెజరు కనిన కలను, దాని భావమును మరియు ఆ కల రావడానికి గల కారణమును చెప్పగలిగాడు. అందువలన చెరగొనిపోయిన దానియేలు జ్ఞానమును చూచి నెబుకద్నెజరు రాజు దానియేలు పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. దానియేలు చుట్టూనున్న ఆయన శత్రువులందరికన్నా దానియేలుకు అత్యధికమైన జ్ఞానం కలిగి ఉండెను. ఈ జ్ఞానం దేవుని వలన కలిగి ఉన్నదే గాని ఏ మనుషుని వలన కలిగినది కాదు. దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది: నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అని. ప్రియులారా, ఈ లోకంలో మనం దేవుని జ్ఞానం కలిగి ఎందుకు జీవించాలంటే అది దుష్టుల మార్గం నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి మనలను రక్షిస్తుంది. మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి మనలను కాపాడుతుంది. ఎన్నడూను మనం తొట్టిల్లకుండా మనలను రక్షిస్తుంది. అందుకే మొదటగా ఆయన జ్ఞానమును సంపాదించుకొనుటకు మనం వేగిరపడాలి. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము. దాని పట్టుకొని వారందరూ ధన్యులు అని దేవుని వాక్యమందు వ్రాయబడి ఉన్నది. సమస్త సంపదలు దేవుని జ్ఞానం పొందుట వలన మనకు లభిస్తాయి. ప్రియులారా, మనం అందుకే ధనం సంపాదించుటకు మన సమయాన్ని ఎంతగా కేటాయిస్తున్నామో పరిశీలించుకొని ఆ ధనము కన్నా గొప్పదైన దేవుని జ్ఞానాన్ని సంపాదించుకొనుటకు ఆరాటపడదాం. దేవుడే మన సంపద అయి ఉండాలి. దేవుని జ్ఞానము కలిగిన భక్తుడు సమస్తమును కోల్పోయినను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని పలికెను. యోబు అంత శ్రమలలో ఉన్నను ఆయన నోట నుండి వచ్చిన ఈ శక్తిగల మాటలు ఆయన దేవునిపై ఎంతగా ఆధారపడ్డాడో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈ లోకంలో మన సంపాదన దేవుడై ఉండాలి. దేవుని కలిగి ఉన్న మనకు ఏదియూ కొదువై ఉండదు. అందుకే ప్రతిదినం దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని వాక్య ప్రకారముగా జీవించి దేవుని జ్ఞానం సంపాదించుకుని వారమై ఉందాం. ఈ వాక్యము మనం దేవుని జ్ఞానం గలవారమై ఉండాలని మనకు తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతిదినం దేవుని సన్నిధిలో గడుపువారమై ఉందాం. దేవుని కాపుదల మనకు తోడై ఉండి మనలను ఆయన జ్ఞానంతో నింపునుగాక. ఆమేన్.